జనరల్ సెక్రటరీ గారు ఎంతమంది కూడా తెలిపి గొడవబాబు గారికి ఓటమి Syndicate Bank, T. Kondragar Kotak, S.K. Salim, Vijaya Bank, U. Vedgopal, Syndicate Bank, S. Joshi. రావాల్సినటువంటి కూడా ఇవ్వాలనేటువంటి కోరిక మాకు కూడా ఖచ్చితంగా నమస్కారం అండి. నా పేరు కృష్ణయ్య. నేను ఆంధ్రప్రదేశ్ చేసి రిటైర్ అయ్యా. వేదికను అలంకరించిన పెద్దలను కూడా అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ 2వ మహాసభలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మల్లలింగ భవన్లో జరుగుతున్నాయి. ఈ మహాసభకి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి కూడా అన్ని బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంక్స్, అన్ని బ్యాంకుల నుంచి కూడా మరి రిటైర్ అయిన వాళ్ళు, ఫ్యామిలీ పెన్షన్స్ అందరూ కూడా మహాసభకు రావడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ నాయకులు మరి ఎల్లారావు గారు, కొండలరావు గారు, చాలామంది పెద్దలు, వీరారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చి వారి సందేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ఏఐబిఆర్ నాయకులు ఎస్ఆర్కే ప్రసాద్ గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పెన్షన్ చాలా మరి గడ్డుపరిస్తుంది. చాలా తక్కువ పెన్షన్ వస్తూ ఉంది బ్యాంక్ రిటైర్స్కి. అందులో ప్రజానీకం అనుకున్నట్టు ఆ బ్యాంకు వాళ్ళకి మనకు చాలా జీతాలు వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. అది భ్రమ. మా పెన్షన్ చాలా తక్కువ కంపారిటివ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళందరితో పోల్చుకుంటే చాలా తక్కువ పెన్షన్ బ్యాంక్ రిటైర్స్కి వస్తుంది. మా పెన్షన్ పెరుగుదల కోసం మాకు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాల గురించి ఇవాళ మేము ఏం చేయాలనే దాని గురించి ఇవాళ వక్తలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. మరి ప్రకాశం జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇండియాలో బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా 2వ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా హాజరైన అందరికీ, అలాగే వీక్షిస్తున్న మీ అందరికి కూడా ఈ ఏపీ పీడీపీఆర్ఎఫ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మాకు ఆల్ ఇండియా బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ తరఫున, అలాగే ఏపీ స్టేట్ ఫెడరేషన్ తరఫున కూడా ఎంతోమంది నాయకులు హాజరయ్యారు. వారు బ్యాంకు రిటైర్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు చాలా వాటిని వాళ్ళు గుర్తు చేశారు.
వీటిని సాధించే దిశగా మేమంతా ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేసుకున్నాము. ఈరోజు ఒక నూతనంగా బాడీ ఏర్పడింది. ఆ బాడీలో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పదవికి తగ్గట్టుగా నేను సాయశక్తులు కృషి చేసి నా రిటైర్ సోదరమిత్రులు అందరికీ నేను సహాయకారి ఉంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.